ఎక్కడైనా తమిళనాడు పాలిటిక్స్ ప్రస్తావన రాగానే అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలైన డిఎంకే అన్నాడీఎంకే రెండు పార్టీల పేర్లే అందరికీ తెలుస్తున్నాయి. ఇక రెండు పార్టీలతో కలిసి పోటీ చేసే కాంగ్రెస్ సహా పదుల సంఖ్యలో ఉన్న పార్టీల ప్రస్తావన అసలు ఉండట్లేదు. అలాంటిది ఇప్పుడు డిఎంకే అధికారంలో ఉండగా ప్రతిపక్ష ఏడీఎంకే కంటే ఇప్పుడు బీజేపీ టాక్కే ఎక్కువగా వినిపిస్తోంది. అది తమిళనాడులో మాత్రమే కాదు, దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల చూపు తమిళనాడు బీజేపీ కూటమి పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఏమాత్రం ఉనికి కూడా చూపలేని తమిళగడ్డ మీద ఒక జాతీయ పార్టీ, అందులోనూ హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ ద్రవిడవాదం, హేతువాదం బలంగా వినిపించే పార్టీలు అధికారాన్ని ఏలుతున్న తమిళనాడులో మాత్రం చర్చించే విధంగా ఉండడం చెప్పదగ్గ విషయమే. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో లోక్సభ ఎన్నికలకి తొలి దశలోనే పోలింగ్ జరగబోతోంది. అధికారంలో ఉన్న డిఎంకే కాంగ్రెస్తో సహా వివిధ పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది. డిఎంకే తమ కూటమిలోని పార్టీలకి టికెట్లు కేటాయించింది. కాంగ్రెస్ కూడా ప్రతి ఎన్నికల్లో డిఎంకే ఇచ్చిన సీట్లతోనే సర్దుకుని పోటీలోకి వస్తోంది. ఇక ఏడీఎంకే కూడా గతంలో బీజేపీకి కొన్ని సీట్లు కేటాయించింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తమిళనాడులో తొలిసారిగా బీజేపీ సొంతంగా కూటమిని ఏర్పాటు చేసి డిఎంకే తర్వాత బలమైన కూటమిగా బరిలో నిలిచింది. గతంలో బీజేపీ నామమాత్రపు పోటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు తమిళనాడులో. కానీ బీజేపీ తమిళనాడు చీఫ్గా ఎప్పుడైతే ఐపీఎస్ పదవిని వదులుకుని నియమితులయ్యారో అన్నామలై, ఆయన వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి అద్భుతంగా మారిందన్న చర్చ మొదలైంది. ఆ మారిన పరిస్థితులే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత ఊపిని ఆ పార్టీలో కనిపించేలా చేస్తున్నారు. ప్రజల్లో కూడా బీజేపీ మాట స్పష్టంగా వినిపిస్తోంది. ఈసారి గట్టిగానే కొడతామన్న ధీమా బీజేపీ పార్టీలో కనపడుతోంది. గత 2 ఏళ్లుగా అన్నామలై బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల్లో అనేక విషయాల మీద చర్చించే కార్యక్రమాలు చేపట్టారు. తమిళనాట ద్రవిడవాదంతో పార్టీలు రాజకీయాలు చేస్తూ వచ్చాయి. ప్రజల్లో ఆ భావనలు అసలు ఎక్కడా కనిపించదు. దశాబ్దాల క్రితం జరిగిన ద్రవిడ ఉద్యమం తాలూకా వాసనలతో పార్టీలు సెంటిమెంట్గా రాణిస్తూ వస్తున్నాయి. నిజానికి తమిళనాడులో భక్తిభావం దక్షిణాదిలో ఎక్కడా లేనంతగా కనపడుతుంది. చారిత్రాత్మక ఆలయ కట్టడాలు మొదలు ఇప్పటి తరంలో గుడి లేని ఊరు లేదు. వీధి కూడా చూడడం కష్టమే. తిరుమల వచ్చే రద్దీతో 40% తమిళనాడు నుంచి వచ్చే భక్తులే ఉంటారు. ఇలాంటి వాటి మీద లోతుగా గమనించిన అన్నామలై ద్రవిడవాద మనసుక పోకడలను తొలగించాలి అంటూ రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో హిందుత్వ నినాదంతో పార్టీని బలంగా తీసుకెళ్లగలిగారు. సనాతన ధర్మం మీద మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ ఇచ్చిన కౌంటర్లతో డిఎంకే ఎరకాటంలో పడింది. ప్రజల్లో ఆ రకమైన చర్చ తీసుకురావడంలో అన్నామలై సక్సెస్ అయ్యారు. అలాగే గట్టి ఓటు బ్యాంకు కలిగిన పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసి టికెట్లు కేటాయించి 21 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. అన్ని విధాలుగా సామాజిక సమీకరణాలతో బలంగా ఉన్న పార్టీని కూటమిగా ముందుకెళ్తోంది. ఏడీఎంకే గతంలాగా బలం చూపేటువంటి పరిస్థితి ప్రస్తుత కూటమిలో లేనే లేదు. ఏడీఎంకే నుంచి బయటికి వచ్చిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఇప్పుడు బీజేపీతో కలిశారు. ఓపీఎస్ వర్గం పూర్తిగా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్గా నిలవడం కలిసొచ్చే అంశాల్లో ఒకటి. దీంతో అధికార డిఎంకే తర్వాత బలమైన పోటీ బీజేపీ కూటమి అన్న విధంగా చర్చ నడుస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 3.66% ఓటు షేర్ కలిగిన బీజేపీకి ఈసారి 20% ఖచ్చితంగా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. అంటే సీట్లు కూడా డబుల్ డిజిట్లు దక్కొచ్చన్న చర్చ జరుగుతోంది. ఇదంతా బీజేపీ చీఫ్ అన్నామలై మ్యాజిక్కేనని, నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ధైర్యంతో, ఆయుధాలతోనే ఆయన ఈ లెవెల్కి వెళ్లారని అంటున్నారు. తమిళనాడు ప్రాంతంలో ఏ లెవెల్కి బీజేపీ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ పెరిగేటువంటి అవకాశం ఉందో కామెంట్ చేయండి. ఓటు షేర్ గురించి మాట్లాడుతున్నాను నేను. 3.66% లేక 20%? 3.66 అనేది 2019 లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి నెంబరు. ఈసారి 20% అని విశ్లేషకులే చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 10% అయితే 10 అని, 20% అయితే 20 అని, 30% అయితే 30 అని, 40% అయితే 40 అని కామెంట్ చేయండి. అసలు తెలుగు ప్రజలు తమిళనాడు రాజకీయాల గురించి ఏమనుకుంటున్నారో చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి.